బ్రేకింగ్ న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఉప ముఖ్యమంత్రి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నటుడు విజయ్, నటి త్రిషకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసు నేపథ్యంలో తంజావూరు పోలీసులు ఆయనను చెన్నైలోని నివాసం నుంచి అదుపులోకి తీసుకుని విచారణ కోసం తరలించారు. ఈ ఘటనతో డీఎంకే ప్రభుత్వం మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది. తంజావూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందం చెన్నైలోని ఆయన నివాసానికి చేరుకుని అదుపులోకి తీసుకుంది. విచారణ నిమిత్తం తంజావూరు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉదయనిధి తనపై నమోదైన కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని, అరెస్టును తాను పెద్ద విషయంగా భావించడం లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఉదయనిధి అరెస్టును డీఎంకే తీవ్రంగా ఖండించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉండటంతోనే ఈ చర్య తీసుకున్నారని డీఎంకే నేతలు విమర్శించారు. ఉదయనిధిని తరలిస్తున్న సమయంలో డీఎంకే నాయకులు, కార్యకర్తలు పలు చోట్ల నిరసనలకు దిగారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు కేసు దర్యాప్తు కొనసాగుతుండగా మరోవైపు డీఎంకే దీనిని రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తోంది. ఈ కేసులో తదుపరి పరిణామాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. No instructions. No instructions. They can IO can proceed with the as per the rule procedure. Okay. No instructions. IO. Sir. ஒரு நிமிஷம் ఇక ఈ కేసులో మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేసిన ఉదయనిధి స్టాలిన్కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో అత్యవసర విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు తక్షణమే ఉదయనిధి స్టాలిన్ను విడుదల చేయాలని తంజావూరు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కోర్టుకు చెప్పిన పోలీసులు అతడిని విచారణ చేసిన తర్వాత విడుదల చేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణకు సహకరించాలని ఉదయనిధి స్టాలిన్కు మద్రాస్ హైకోర్టు సూచించింది. కావేరీ జలాల సమస్యపై తంజావూరులో డీఎంకే పార్టీ నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆ సభలో ఉన్న కొందరు కార్యకర్తలు నటి త్రిష పేరుతో నినాదాలు చేయగా డబుల్ మీనింగ్ వచ్చేలా ఉదయనిధి స్టాలిన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారని టీవీకే పార్టీ వర్గాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని టీవీకే మహిళా విభాగం తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లు, మహిళా వేధింపుల నిరోధక చట్టం, ఐటీ చట్టం కింద ఉదయనిధి స్టాలిన్పై కేసులు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద అరెస్టు చేసి తంజావూరుకు తరలించారు. கொஞ்சம் அந்த பக்கம் ரெஸ்ட்ரிக்ட் பண்ண சொல்லுங்க இவரை ஒரு அரெஸ்ட் ப்ராசஸ்ல Sir, wait. Sir, we are from. Mic out a bit. எங்க மேலே சேர்த்து எஃப்ஐஆர் போட்டு எங்களையும் அரெஸ்ட் பண்ணுங்க சார். ஹலோ எஸ்டிபி யாரு சார்? நாங்களும் வரோம் எங்களையும் சேர்த்து எஃப்ஐஆர் போடுங்க சார். హలో. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎస్ తరంగిణి, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అలాగే సినీ నటి త్రిషను ఉద్దేశించి అయితే డిఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే తీవ్ర దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. అయితే ఈ వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఇవాళ పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేయడం చాలా షాకింగ్ గా పెను సంచలనంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే భారీ ఎత్తున బందోబస్తుతో ఉదయనిధి స్టాలిన్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ పై అయితే డిఎంకే శ్రేణులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాయి. ఇక మరోవైపు అయితే ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కు నిరసనగా డిఎంకే కార్యకర్తలు, నేతలు తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. దీంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ఇక ఈ కేసులో మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన ఉదయనిధి స్టాలిన్ కి అయితే భారీగా ఊరట లభించిందనే చెప్పొచ్చు. అంటే ఈ కేసులో అత్యవసర విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు అయితే తక్షణమే ఉదయనిధి స్టాలిన్ ని విడుదల చేయాలని అయితే తంజావూరు పోలీసులకు ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కోర్టుకి చెప్పారు పోలీసులు. అయితే అతడిని విచారణ చేసిన తర్వాత విడుదల చేస్తామని కూడా పోలీసులు తెలిపారు. అయితే ఈ క్రమంలో పోలీసులు విచారణకు సహకరించాలని ఉదయనిధి స్టాలిన్ కి అయితే మద్రాస్ హైకోర్టు అయితే సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వివాదం రాజుకోవడానికి ముఖ్య కారణం కూడా ఆయన కావేరీ జలాల సమస్యపై అయితే తంజావూరులో డిఎంకే పార్టీ నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. సో ఆ టైంలో ఆయన సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ వైఫల్యాలపై అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ క్రమంలోనే ఆ సభలో ఉన్న కొందరు కార్యకర్తలు నటి త్రిష పేరు అరవడం, నినాదాలు చేస్తూ ఉంటే డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలాగా ఉదయనిధి స్టాలిన్ కొన్ని వ్యాఖ్యలు చేశారని ఇటు టీవీకే పార్టీ వర్గాలు అయితే తీవ్ర ఆరోపణలు చేశాయి. ఇక దీని మూలంగానే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, అలాగే టీవీకే మహిళా విభాగం తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసింది. అయితే ఇక దీనికి సంబంధించి పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్స్ కింద మహిళా వేధింపుల నిరోధక చట్టం, అలాగే ఐటీ చట్టం కింద ఉదయనిధి స్టాలిన్ పై అయితే కేసులు నమోదు చేశారు. ఇక ఈ క్రమంలోనే ఇవాళ పొద్దున ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్దకైతే వెళ్లి పోలీసులు అయితే అరెస్ట్ చేసి తంజావూరుకి అయితే తరలించినట్టుగా తెలుస్తోంది తరంగిణి. ఓకే, రైట్, థ్యాంక్ యూ బబిత. అయితే ఇక ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని టీవీకే మహిళా విభాగం తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే దీంతో పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లు, మహిళా వేధింపుల నిరోధక చట్టం, ఐటీ చట్టం కింద ఉదయనిధి స్టాలిన్పై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్ద అరెస్ట్ చేసి తంజావూరుకు తరలించారు పోలీసులు. అయితే ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.